యూట్యూబ్లో ఎన్నో ఫిష్ కర్రీ రెసిపీస్ ఉంటాయి కదా. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే రెసిపీ మాత్రం చాలా స్పెషల్ అండ్ చాలా డెలిషియస్గా ఉంటుంది. ఇది ఎప్పుడు మనం యూట్యూబ్లో సెర్చ్ చేసిన ఫిష్ కర్రీ అంటే ఆనియన్స్ ఫ్రై చేసేసి చింతపండు ఉడికిన తర్వాత ఫిష్ ముక్కలు వేయడం ఇట్లాంటి ప్రాసెస్ కాదు. ఇది పూర్తిగా మా నాయనమ్మ, అమ్మమ్మ అండ్ మా మమ్మీ చేసే ఫిష్ కర్రీ రెసిపీ అనమాట. ఈరోజు చూపిస్తున్నాను. బ్రీఫ్గా మీకు డీటెయిల్గా చదువుకుంటూ చేయాలి అని అంటే డిస్క్రిప్షన్లో నేను రాసి ఉంటానండి, అది చూడండి. మీకు ఒక టిప్ ఏంటంటే, మీరు ఫిష్ కర్రీలో లాస్ట్ వరకు గరిట అనేది పెట్టొద్దు, స్పూన్ అనేది అసలు పెట్టొద్దు. జస్ట్ ఒక క్లాత్ తీసుకొని ఇప్పుడు ఎలా అయితే తిప్పారో అట్లాగే మీరు కూడా తిప్పాలి. అండ్ అండ్ చాలామంది ఫిష్ కర్రీలో ఏవేవో బిర్యానీ ఇంగ్రీడియంట్స్, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఫిష్ కర్రీ చెడగొడతారు. కానీ ఇది అట్లా కాదు, ప్యూర్గా ట్రెడిషనల్ ఫిష్ కర్రీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.